అందరికీ నమస్కారం. నేను మీ రేగిడి లక్ష్మణరావు, వైఎస్ఆర్ పార్టీ లీడర్, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది రాజ్యసభగా ఉన్నటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వాలి, లేదా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి, లేదా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి పుకార్లు వస్తూ ఉన్నాయి. అలాగనే కొంతమంది కూడా రాజీనామా చేసి కూడా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం చూసాం, ఈ రోజున మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేశారు. ఆయన రేపు 6వ తారీఖున మరి టీడీపీ పార్టీలో జాయిన్ అవుతాను అన్నారు. మరి టీడీపీ పార్టీలో ఏ విధంగా మీరు ఆయనతో, చంద్రబాబు నాయుడు గారితో మెలవగలరు? మీరు కాంగ్రెస్ వాది కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా మీకు తగినంత గౌరవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా మీరు కూడా జైల్లోకి వెళ్ళి ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తగిన వాల్యూ ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చి మీకు ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ నుంచి మరి ఎంపీ, ఒక మినిస్టర్గా చేశారు. అలాగే ఎంపీ చేసి రాజ్యసభకి మిమ్మల్ని పంపించడం జరిగింది. ఇంతలాగా ప్రాధాన్యత మీకు ఇస్తే, స్థానికంగా నేను ఎమ్మెల్యేగా అవ్వలేదు, నా ప్రజలతో నేను మమేకం అవ్వట్లేదు, స్థానిక నాయకత్వం నేను చేస్తానని చెప్పినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, మీరు రాజ్యసభగా ఉండి ప్రజలతో మమేకం అవ్వలేరా? రాజ్యసభ ఎంపీగా ఉండి మీ నియోజకవర్గ ప్రజలతో మీరు అందుబాటులో ఉండలేరా? వెళ్ళిపోవాలి. మీరేదో బేరసారాలు కుదుర్చుకున్నారు. 100 కోట్ల రూపాయలు టీడీపీ పార్టీ మీకు ఇస్తానని చెప్పింది. మీరు పార్టీకి రాజీనామా చేసి, రాజ్యసభకి రాజీనామా చేసి కంటిన్యూ అవుతారా? లేదా మీరు రాజ్యసభ కంటిన్యూ ఎంపీగా కంటిన్యూ అయ్యి ఈ 2 సంవత్సరాలు కూడా మరి వాళ్ళ దగ్గర 100 కోట్లు తీసుకొని మళ్ళీ మీరు రాజ్యసభకి ఎన్నుకుంటారా, లేదా రేపు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది మీ యొక్క అనివార్యులు చెప్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్మారో, ఎంతగా ఏదైతే చేశారో వాళ్ళందరూ కూడా సమన్వయమే చేశారు. ఈ రోజున పోతుల సునీత గారు, ఎమ్మెల్సీ గారు, ఆవిడ గతంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి ఆవిడ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేసి ఎమ్మెల్సీగా మళ్ళీ టీడీపీ ప్రభుత్వానికి వెళ్తా ఉన్నారు. ఇది చూస్తే చాలా మంది కూడా జపాంగులు చాలా మంది కూడా ఉన్నారని ఉదాంతం ఏర్పడుతూ ఉంది. అంటే నేనేం చెప్తాను అంటే, ఒక మోపిదేవి వెంకటరమణ, ఒక పోతుల సునీత, లేదా వాళ్ళ నాని గారు, లేకపోతే సమ్ ఎక్స్వైజెడ్ ఇంకెవరో ఒక 10 మంది 20 మంది వెళ్ళిపోతే వైఎస్ఆర్ పార్టీ బలహీన పడిపోయినట్టేనా? వైఎస్ఆర్ పార్టీకి బలం లేదా? స్థానిక ఎలక్షన్లో దాదాపుగా 80% మరి ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ అన్ని మన ఆధీనంలోనే ఉన్నాయి కదా. ఇంకా 2 సంవత్సరాల పదవకాలం వాటిలు కూడా ఉన్నాయి కదా. ఇంత బలం ఉంటున్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జెండా పీకేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపించలేరా? అంటే ఒక పక్క బీజేపీకి రాష్ట్రంలో ఎటువంటి పట్టు లేదు, బీజేపీకి ఎటువంటి ఓటు శాతం కూడా లేదు, కానీ బీజేపీని నమ్ముతారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటింది, కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎక్కడ కూడా మరి డెవలప్ చేయలేదు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి ఎవరు కూడా నాయకులు లేరు. ఏ నియోజకవర్గంలో కూడా సరైన వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు, జిల్లా అధ్యక్షులు లేరు, మండల అధ్యక్షులు లేరు. మరి ఆ పార్టీని నమ్ముకొని, పవన్ కళ్యాణ్ నమ్ముకొని వీళ్ళు అక్కడ రాజకీయం చేయగలరా? మరి చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ జీవితంలో ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీని నమ్ముకునే వెళ్ళి అక్కడ రాజకీయాలు చేయగలరా? మీ మనస్తత్వాలు చంద్రబాబు నాయుడు మనస్తత్వాలకు ఒకేలాగా ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎమ్మెల్యేకపోతే, చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, పురంధేశ్వర గారితో మీరు ఎమ్మెల్యేగలరా? ఎన్డీఏ కూటమి అనేది 3 తాళ్ళ ముక్క, ఒకరికొకరికి పచ్చగడ్డైతే బొగ్గమనే వ్యక్తులు కూడా ముగ్గురు కలిసి రాజకీయం చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎంల ద్వారా, ఈవీఎంలు బలైపోతాం ద్వారా ఈవీఎంలు నమ్ముకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారే తప్ప ప్రజలైతే ఓడించలేదే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తే చాలు తండ్రులుగా జనాలు వస్తూ ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానం కాదా? ఎందుకు అంత భయపడుతూ ఉన్నారు అంటే, ఈ ప్రత్యర్థి పార్టీలో ఆడుతున్నటువంటి మైండ్ సెట్ గేమ్ లో కొంతమంది వాళ్ళకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, ఎల్లో మీడియా అంతా కూడా కొడే కూస్తూ ఉంటే దాన్ని నమ్ముతారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడిపించేంత స్థాయి లేదా? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరిగా బయటకు వచ్చినప్పుడు
విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారే కదా. తర్వాత తన సామ్రాజ్యాన్ని ఎలాగ నిర్మించుకున్నారో మనం చూసాం. 10 సంవత్సరాల్లో ఎలాగ ప్రతిపక్షంలో ఉండి పోరాడారో మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన ఎవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు అయినా చేశారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా చేశారా? లేదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరంలో గొప్ప మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఎవరు కూడా అటువంటి మంచి పరిపాలన అందించలా. విద్యా విధానంలో, వైద్య విధానంలో కొత్త రీఫార్మ్స్ తీసుకొచ్చారు ఆయన. ఆరోగ్యశ్రీకి 25 లక్షలు పెట్టారు. విద్యా విధానంలో నాడు నేడు కార్యక్రమం పెట్టి, అలాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, అలాగే 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. మరి టోఫల్ విధానం తీసుకొచ్చారు. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, బైసోస్ యాప్ ద్వారా వాళ్ళకి ఇంగ్లీషు డిజిటల్ క్లాసులు పెట్టడం, డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకే కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఇలా చూస్తే సచివాలయం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఎటువంటి పరిపాలన చేశారో మీరు చూడండి. ఎక్కడైనా సంక్షేమం ఇచ్చారా? ఎక్కడైనా ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టారా? రాష్ట్రం డెవలప్మెంట్ అయిందా? పోలవరం కట్టారా? అమరావతిని కట్టారా? ఏమి లేదే. ఏ డెవలప్మెంట్ లేదే. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, జాబ్లు వచ్చాయా? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 8,000 ఉద్యోగాలు ఇచ్చారు చెప్పనండి. లేదా మెగా డిఎస్ ఏమైనా తీసారా? తీలా. కానిస్టేబుల్ పోస్టులు ఏమైనా తీసారా? తీలా. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు తీసారా? తీలా. ఏమీ తీయలేదు. అటువంటి పార్టీని నమ్ముకొని ఈరోజున ఏదో ఎలక్షన్ని మాయ చేసి, మతలబు చేసి, ఏదో ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వానికి మీరు వెళ్ళి అబాసు పాలవడమే తప్ప, నీతిగా నిక్కచ్చుగా ప్రజలే దేవులుగా దేవుడి మీద భారం వేస్తూ తను నమ్ముకున్న ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి తన అండదండలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించే వ్యక్తిని మోసం చేస్తారా? మరి అటువంటి రాజకీయం తగినేనా? అంటే మీకు అందులో ఎక్కించడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, మీకన్నా కష్టపడిన వాళ్ళ పార్టీలో లేరా? మీకన్నా నిరంతరం పార్టీని డెవలప్ చేసే విధంగా అధికారం రావాలని పరమైన విధంగా తీసుకున్నటువంటి నాయకులు లేరా? వాళ్ళకి కూడా అందరూ నుంచి ప్రోత్సాహం మీకు అందలేదా? ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీ గురించి కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళ నుంచి కొత్త నాయకత్వం వస్తుంది. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఖచ్చితంగా కొత్త నాయకత్వం అనేది ఏర్పడుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఖచ్చితంగా రేపు 2029లో అధికారం వచ్చే విధంగా తీసుకెళ్తారు. ఎవరు ఎటువంటి అధైర్య పడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే ఇటువంటి మైండ్ గేమ్లు, తాటకి చెప్పులు ఎన్నో చూడాలి మనం. ఇప్పుడు అలా మైండ్ సెట్ గేమ్లు మన ఆడవసలో. ఎందుకంటే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది. 11 రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి. మన దగ్గర 4, మొత్తం 15 మంది బలం ఉంది. మన బలాన్ని తగ్గించాలి. రేపొద్దున రాజ్యసభలో బిల్లు పెట్టాలంటే ఈ రాజ్యసభ ఎంపీలను కొనాలని ఒక ఉద్దేశంతో 100 కోట్లు బేరం ఆడి మన ఎంపీలని, మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్సీని కొనడానికి బేరమాడుతూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎత్తేస్తారు, మూసేస్తారని ఈ ప్రసారాలకు మీరు లొంగిపోతారా? మరి 23 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పార్టీ మూసేస్తారా అనే ప్రసారం వచ్చినాయి. మరి టీడీపీ పార్టీ కంబ్యాక్ అవ్వలేదా? ఓవర్కమ్ చేసుకోలేదా? ఈ రోజున అధికారంలోకి రావాలా? అసలు ఏ మొహం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు మీరు? ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు? ఏ మొహం పెట్టుకుని బీజేపీ పార్టీని నమ్ముతారు? ఇంత బలం, ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది అభిమానులు, కార్యకర్తలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఇంత బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా 40% ఓట్లు పడినాయే. మనకి 1,35,00,000 ఓట్లు పడినాయే. అసామాస. మన పార్టీ ఏమైనా వీక్గా ఉందా? నాయకులు వస్తారు, పోస్తారు. వాళ్ళు ఏంటంటే అధికారమే పరమావధం, అధికారం లేకపోతే ఉండడం. ఖచ్చితంగా ఎమ్మెల్యేలో, ఎంసీలో, ఎమ్మెల్సీయో లేదంటే మినిస్టర్గా మనం ఉంటే తప్ప రాజకీయం చేయలేం. పడుకుంటే పడవ ఉండాలి, లేస్తే పడవ ఉండాలి అనుకున్న వ్యక్తులు, రాజకీయ వ్యక్తులు ఇటువంటి రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యాపార భాగంగా చూసిన వ్యక్తులు, లేదా అవినీతిగా పాల్పడే వ్యక్తులు, ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలు ఆ పార్టీకి కట్టుబడి ఉంటారు. కొంతమంది పార్టీ మారడం నేను తప్పని అనట్లా, కానీ అధికారమే పరమాజయంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి గెంతే వ్యక్తుల్ని ప్రోత్సహించవద్దని అంటున్నాం. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం విలువలో పోగొట్టుకుంటాం. ఖచ్చితంగా అటువంటి జపాంగులకు కూడా ఏ పార్టీ కూడా పక్కన పెట్టేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు, కొత్త నాయకత్వం వస్తుంది, కొత్త తరహా రాజకీయం ఉంటుంది, కొత్త తరహంగా రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇటువంటి ప్రోత్సహించొద్దు. ఎందుకంటే
చాలా మంది ఎక్స్పైరీ డేట్ క్యాండిడేట్లు ఉన్నారు. 65, 60, 70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తులు వెళ్ళిపోయాయండి. ఎక్స్పైరీ డేట్ అయిన వ్యక్తులు ఎవరి రక్తం ఉంది, ఎవరి రక్తాన్ని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మనం ఎందుకు అధికారంలోకి రావడం చూద్దాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జెండా పీకేస్తారని చెప్పి ఏబిఎన్ ఛానల్లో వస్తుంది. ఆయమో సిబిఎన్ దత్తపుత్రులుగా ఏబిఎన్ వాళ్ళు వేస్తూ ఉంటారు. టీవీ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు జెండా పీకిస్తారని, వేరే మహాసాల్లో ఇంకో రకంగా రాయడం, ఈనాడులో వేరే రకంగా రాయడం. అంటే వాళ్ళకి ఎల్లో మీడియా సపోర్ట్ ఉంది, బలంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు తప్పును ఒప్పుగా. ఆ రకంగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ప్రజల్లో తప్పుగా తీసుకెళ్లి లబ్ధి పొందారు వాళ్ళు. ఒకటే, మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు బాగా చెప్పలేకపోయాం, మనం చేసిన డెవలప్మెంట్ని ప్రజలకు మనం తీసుకెళ్ళలేకపోయాం, మనం చేసినటువంటి ఈ యొక్క కొత్త సంస్కరణలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారు. రేపు 2029లో గట్టిగా రేపు సింగిల్ డిజిట్కే ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇదే 164 సీట్లకు వస్తే ఖచ్చితంగా మనకి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు కూడా కొడతారు. ఈ రోజు రాసుకోండి, ఇది 170 సీట్లు ఖచ్చితంగా కొడతారు. ఒకవేళ 225 నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా 200 పైన సీట్లు, 205, 210 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే పరిస్థితుల్లో రేపు 2029లో కూడా ఉంటాయి. ప్రజల యొక్క మద్దతు ఉంది, ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజల కోసం పోరాడదాం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజా గళాన్ని వినిపిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందాం. వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం. పదవులే కాదు, మనకి పదవులు లేకపోయినా పోరాటం చేయగలమని జగన్మోహన్ రెడ్డి గారు మనకి నిరూపించారు, చూపించారు. ఆ అడుగుజాడల్లో మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటేనే మనం ఈ రాష్ట్రంలో వాళ్ళ కూటమి ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 అండి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మనం బలంగా ఎదుర్కోవాలి, బలంగా అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో వెళ్తే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు. ఖచ్చితంగా పోయిన వాళ్ళు పోతారు, వచ్చిన వాళ్ళు వస్తారు. వాళ్ళ పోయిన వాళ్ళ గురించి మీరు ఎక్కడ కూడా డిస్కషన్ చేయొద్దని మనం చేసుకుంటూ, జై వైఎస్ఆర్ పార్టీ, జై భీమ్.